చేయాలి, తాగునీరు పారిశుద్ధ్యం పరిశీలించాలి, పెన్షన్లు అమలును సమీక్షించాలి. ఓహో, ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి. మరి మీరేం చేస్తారు? ఇస్తరాకులు కుడతారా ఇంట్లో కూర్చొని? మీరు ఏం చేస్తారు అంటున్నా? వాళ్ళు అన్నీ చేస్తే మీరేం చేస్తారు? ఇంట్లో ఇస్తరాకులు కుట్టుకుంటారు. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం. 5 లోపు టూర్ డైరీ సిఎస్కు పంపాలి. టూర్ డైరీ అంట, ఆత్మచరిత్రలు రాసుకుంటారు వాళ్ళందరూ. దాన్ని ఏమంటారయ్యా? బయోపిక్స్ సినిమాలు తీయండి. నెక్స్ట్ 5 లోపు టూర్ డైరీ సిఎస్కు పంపాలి. పనితీరుతోనే రికార్డులు, పనిష్మెంట్లు. ఆహా, అట్లనా దొరా రేవంత్ అన్న? మరి మా నవీన్ మిట్టల్కి ఎందుకు పనిష్మెంట్ ఇస్తలేవు? మా దానకిషోర్కి ఎందుకో పనిష్మెంట్ ఇస్తలేవు? మా అరవింద్ కుమార్కి ఎందుకో పనిష్మెంట్ ఇస్తలేవు? మా జయేష్ రంజన్కి ఎందుకో పనిష్మెంట్ ఇస్తలేవు? సింగరేణి శ్రీధర్కి ఎందుకో పనిష్మెంట్ ఇస్తలేవు? అమయ్ కుమార్కి ఎందుకో పనిష్మెంట్ ఇస్తలేవు? శరత్కి ఎందుకో, ఐఏఎస్ శరత్కి ఎందుకో పనిష్మెంట్ ఇస్తలేవు? వీళ్ళందరికీ ఎప్పుడు ఇస్తావు రేవంత్ అన్న పనిష్మెంట్? జర చెప్తే మేము డేట్లు రాసుకుంటాం, డైరీలో రాసుకుంటాం డేట్లు. ఎందుకు ఇస్తలేవు రేవంత్ అన్న పనిష్మెంట్లు వీళ్ళకి? ఫస్ట్ వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చి ఆ తర్వాత వీళ్ళకి ఇద్దువు. కానీ ఇవ్వాల్సిన వాడికి ఇవ్వకుండా ఓడోడికి పనిష్మెంట్లు ఇస్తారట. 5 లోపు టూర్ డైరీ పనితీరుతో రికార్డులు, పనిష్మెంట్లు స్పష్టం చేసిన సర్కార్. ఉత్తర్వులు. చేప పిల్లల పంపిణీకి 114 కోట్లు, 86 కోట్ల చేప, 10 కోట్ల రొయ్య పిల్లలు. ధరలు ఖరారు, నోటిఫికేషన్ జారీ. టెండర్ దాఖలకు 23 దాకా గడువు. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్కామ్ ఏం చేసినావు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల స్కామ్ ఏం చేసినావు? ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరగలే? ఈ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నావు. తలసాని శ్రీనివాస్ యాదవ్ 5,000 కోట్ల గొర్రెల స్కామ్ ఏం చేసినావు? తలసాని శ్రీనివాస్ యాదవ్ పెట్టబనకుండానే ఓఎస్డి ఫైల్ మీద తలసాని సంతకం పెట్టిండా? మంత్రి గారు, మాజీ మంత్రి వర్యులు, పుణ్యాత్ములు, పురుషోత్తములు దాని మీద సంతకం పెట్టిండ్రా? ఈ గొర్రెల స్కామ్ చేసిన వాళ్ళని ప్రజల్ని గొర్రెలు చేస్తున్నారు కదా. ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? తలసానిని ఎందుకు వెంబడిస్తలేవు? గొర్రెల స్కామ్ ఏమైంది? ఎందుకు దాని గురించి మాట్లాడతలేరు? ఓఎస్డీని తీసుకెళ్ళి బొక్కలేసారు కదా. మన బొక్కలేసినోడు చెప్తలేడా? తలసాని నేను పెట్టమంటేనే సంతకం పెట్టిండు, తలసానిని పెట్టమంటేనే నేను ఫైల్ రెడీ చేసిన అని చెప్పి. ఆ మంత్రి ఏమో కంత్రవేషాలు వేసుకొని బయట తిరగాలనా? సంతకాలు పెట్టి అప్పనగా పొందినోడేమో జైల్లో కూర్చోవాలనా? తలసానిని కూడా అరెస్ట్ చేయండి మీకు దమ్ములు ఉంటే. రేపటి రోజున వాషింగ్ పౌడర్ నిర్మాణ అతను కూడా వచ్చి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీలో క్లోజప్ యాడ్ ఇచ్చేసి బొకే ఇచ్చేసి జాయిన్ అవుతాడు. 5,000 కోట్ల స్కామ్ జై తుస్సు పేపర్లలో కూడా రాయాలి. ఇక అయిపోయి. గొర్రెల స్కామ్ ఏమైంది రేవంత్ అన్న? గట్టిగా అరిచి నీరసం వస్తుంది మాకు. గట్టిగా అరిచి నా గొంతు కూడా పోయింది. యాక్చువల్గా గొంతు పోతుంది రోజు. నేను డాక్టర్ దగ్గరికి పోయినా, మా ఈఎన్టీ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. సార్ ఏం సార్ నాకు గొంతు మొత్తం ఇట్లా అవుతుంది. అన్ని టెస్టులు వేయించుకున్నా, మళ్ళీ టెస్టులని వేయించుకున్నా, అన్నీ వేయించుకుంటే అన్నీ నార్మలే ఉన్నాయి. మళ్ళీ అన్నీ నార్మలే ఉన్నాయి. ఏం చెప్పింది తెలుసా డాక్టర్? ఒక 10-20 రోజులు మాట్లాడకుండా మౌనవ్రతం పాటించమ్మా, నువ్వు కంటిన్యూస్గా మాట్లాడడం వల్ల నీకు వాయిస్ చేంజ్ అవుతా ఉంది అని అంటా ఉండు. కానీ అది సాధ్యమేనా? శ్రావ్య మాట్లాడమాపితే చచ్చిపోయిన రోజే జరుగుతుంది. నేను మాపడం నా సావు 2 ఒకే రోజు అవుతాయి. అది సాధ్యమైనా మాట్లాడకుండా నేను ఉండలేను. నా గొంతు ఏమవుతుందని నాకు భయం అవుతా ఉంది. డాక్టర్ ఏమో 10 రోజులు 20 రోజులు మాట్లాడద్దు, ఒక 4 రోజులు సైలెంట్గా ఉండంటారు. సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు, గిట్లుంది పరిస్థితి. ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ని దమ్ములు ఉంటే మీకు బొక్కలే చూపియండి. అర్థమైందా? ఎస్. ప్రైవేట్ ఏజెన్సీతో పక్కా సమాచారం. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణపై సమాచార సేకరణ, విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు. నివేదిక అనంతరం తుది నిర్ణయం. మోదీ ముక్త్ దివస్గా జూన్ 4 రాజ్యాంగం హత్య ఏమిటి? అంబేద్కర్ను అవమానించడమే ఖర్గే. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్. ఈడీ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. పలు షరతులు. సిబిఐ కేసులో 25 వరకు కస్టడీ. మా కవితక్క సంగతి ఏంది పాపం? మా వారం రోజులు ఆడనే మా కేటీఆర్, మా యూట్యూబ్ స్టార్ కేటీఆర్, మా అన్న కేటీఆర్, మరి హరీష్ రావు వీళ్ళందరూ అక్కడికి పోయిండ్రు కదా, ఢిల్లీకి పోయిండ్రు. మా కవితక్కని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం. కవితకు వచ్చేటట్టు ఉందా బయటికి?
మరి రేవంత్ అన్నకు కూడా ఏమన్నా తెలిసేమో చెప్పమనాలి. డీడీలు వాపస్, గొర్రెల పథకంలో 45,000 డీడీలు వెనక్కి ఇవ్వాలని చెప్పి సర్కార్ నిర్ణయం. డీడీలు వాపస్, గొర్రెల పథకం చూసిరా. ఈ డీడీల సంగతి ఏంది, ఎవడు నొక్కిండు, ఏం చేసిండు, ఈ స్కామ్లో ఎవడెవడు ఉన్నాడో మెయిన్ ఆ మంత్రిని తీసుకొచ్చేయాలి, కానీ వేస్తలేరే, దౌర్భాగ్యం. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయమ్మా మాట్లాడాలంటే, చాలా ఉన్నాయి. పనిష్మెంట్ ఇవ్వాలంటే ముందు మా రేవంత్ రెడ్డినే వేసుకోవాలంట. అంటే పనిష్మెంట్ ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలంటారా? ఇట్లాంటి ఐడియాలు భలే వస్తాయండి మీకు, మాకు రావట్లే. కానీ ప్లీజ్ పోస్ట్పోన్. అక్క సూపర్, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వక్క. ఏం అవకాశం ఇవ్వాలి? మీరు వచ్చి మాట్లాడుతా అంటే రావచ్చు, హ్యాపీగా రావచ్చు. మెసేజ్ పెట్టండి, మార్నింగ్ న్యూస్కి వచ్చి మీ బాధలు చెప్పుకోండి. ఫర్ పబ్లిక్ ఇష్యూస్ కాంటాక్ట్ అని నెంబర్ ఇచ్చినాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, సాయంత్రం 6 గంటల నుంచి ప్రతిరోజు కాల్స్తో మీ ముందుంటా. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా, సంక్షేమ పథకాలు అయితేనేం, రాజకీయం అయితేనేం, మీ అభిప్రాయాలు అయితేనేం, రోడ్లు అయితేనేం, డ్రైనేజ్లు అయితేనేం, ఏదైనా సరే సో తప్పకుండా మీతో మాట్లాడతాం, చర్చిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. సో దయచేసి మా లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇన్ని మాట్లాడతా కానీ ఇది మర్చిపోతాం. నేను ఎందుకు లైకులు ఇవ్వాలంటే, ఇగో నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా, కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళకి ఊరంతా శత్రువులే. శ్రావ్యకు అందరు శత్రువులే, మిత్రులు తక్కువ, శత్రువులు ఎక్కువ. సో ఏం చేస్తున్నారు శత్రువులు? మా ప్రియమైన శత్రువులు ఎవరు? నాకు ఐఏఎస్ ఆఫీసర్లు. మా ఐఏఎస్ ఆఫీసర్లు టీముని పెట్టుకొని రిపోర్ట్లు కొట్టడానికి పెట్టిస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్ల వల్ల ఏమవుతుంది? అచ్చా ఈ అమ్మాయి ధైర్యం, ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది, శ్రావ్యకి డబ్బులు రావద్దు, అడ్వర్టైజ్మెంట్స్ రావద్దు, ఈ అమ్మాయి నోరు నొక్కేయాలని చెప్పి, నా బతుకు మీద కొట్టాలి, ఛానల్ మీద కొట్టాలని చెప్పి రిపోర్ట్లు కొడుతూ ఉన్నారు. 20 కన్నా ఎక్కువ రిపోర్ట్లు కొడితే ఏమవుతుంది? యూట్యూబ్ కన్సిడర్ చేసి మా వీడియోస్ను సజెషన్స్లకి తీసుకపోదు, మా వీడియోలను సజెషన్స్లకు తీసుకపోదు, మా ఛానల్ నోటిఫికేషన్స్ కూడా మీకు రావు. సో దీనివల్ల ఏమవుతుంది? వీడియోస్ చూడకపోతే అడ్వర్టైజ్మెంట్స్ రావు, రెవెన్యూ రాదు. సో ఈ రకమైనటువంటి డ్యామేజ్ మొదలుపెట్టినరు. రిపోర్ట్లు కొట్టడమే ప్రధాన ఎజెండాగా మొదలుపెట్టిర్రు. మరి రిపోర్ట్ల బారి నుండి మా ఓకే టీవీ బయటపడాలంటే దానికి ఖచ్చితంగా మా తెలంగాణ ప్రజల సపోర్ట్ కావాలి. ఆంధ్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. మీరు మీ లైకులు మాకెంతో విలువైనది. మీకోసం మేము ఎంతనన్నా కొట్లాడతాం, ఏదైనా చేస్తాం. కానీ మా కోసం మీరు లైకులు ఇవ్వండి, షేర్లు చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. కేవలం రిపోర్ట్ల బారి నుండి మేము బయటికి రావాలంటే మీ లైకులు మాకెంతో విలువైనవని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో దయచేసి లైకులు ఇవ్వండి. అండ్ అదే రకంగా ప్రతిరోజు సోమవారం నుంచి ప్రతిసారి ఒక నెల రోజుల నుంచి మార్నింగ్ న్యూస్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం అవుతూ ఉంది. అట్లా కాకుండా ప్రతిరోజు ఉదయం 6:45 మార్నింగ్ న్యూస్ స్టార్ట్ అవుతుంది. సోమవారం నుంచి దయచేసి ఉదయం 6:45 మార్నింగ్ న్యూస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మార్నింగ్ న్యూస్కి వచ్చి చూడండి. అండ్ కేవలం ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా, అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎటువంటివైనా సరే మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మార్నింగ్ న్యూస్లో. సో దయచేసి 6:45 ఉదయం రోజు సోమవారం నుండి లైవ్ చూడండి. సాయంత్రం 6 గంటలకు మీతో ఫోన్ కాల్స్లో నేను ఉండబోతున్నా. ఒకవేళ నేను లేని పరిస్థితుల్లో మా టీం కూడా చర్చకు రెడీగా ఉంటుంది. కాబట్టి సో దయచేసి ఆలోచించండి, లైక్స్ చేయండి అని చెప్పి నేను మీ నుండి కోరుకునేది ఇది ఒక్కటే, నాకు ఈ ఒక్క సపోర్ట్ మీరు ఇవ్వండి అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక చూడండి పేపర్లు కూడా, ఏ ఒక్క పేపర్లో కూడా మీ బాధలు రాయాలి. ఏ ఒక్క పేపర్లో కూడా ఇంత పెద్ద గొడవలు అవుతూ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ గురించి కావచ్చు, ఆఖరికి V6 ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి V6 పేపర్ కూడా నిరుద్యోగుల కష్టాలు రాస్తలేదంటే ఇక V6 అంటే ఎవరిది? వివేక్దే. వివేక్ అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే. మరి ఎట్లా రాస్తారండి వీళ్ళు? రాస్తారా? సో ఇట్లా బాధ అవుతా ఉంది. పేపర్లు కూడా ఇష్యూస్ మీ బాధ. ఇగో ఇది ఇంపార్టెంటా? ఈ ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో పోవడం ఇంపార్టెంటా? సోదిగాడు పోవడం ఇంపార్టెంటా? చెప్పండి, ఏది ఇంపార్టెంటు? హైడ్రా పవర్ఫుల్ అంట.
బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఏర్పాటు. ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ. సర్కార్ భూముల చెరువులు నాలాల సంరక్షణ బాధ్యతలు ఎవరికి ఇస్తావు? రెడ్డిలకు ఇస్తావా? మీరు ఇచ్చే ప్రాజెక్టులన్నీ పక్కన తోకలు రెడ్డిలే ఉంటాయి. రెడ్డిలకు తర్వాత ఎవరు ఉండరు. మీ మీడియాలో పక్కన పెట్టుకున్న వాళ్ళు రెడ్డియే. సీఎం పిఆర్ఓ రెడ్డియే. సీఎం టీం అంతా రెడ్డిలే. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగతా బీసీలకు ఎవరికైనా న్యాయం జరిగి పోస్టులు ఇస్తారంటే గవీ రెడ్డిలే. మంత్రులు ఎక్కువ మంది ఎవరున్నారు అని అంటే అవి రెడ్డిలే. అప్పుడేమో వెలమల పాలన, ఇప్పుడేమో రెడ్డిల పాలన. ప్రాజెక్టులన్నీ టెండర్ లేకుండా కట్టబెడుతున్నారు. ఇగో సర్కార్ భూములు చెరువులు నాలాల సంరక్షణ బాధ్యతలు, ఫ్లెక్సీలు హోర్డింగ్ల తొలగింపు, జరిమానాల వసూలు కూడా. ఇది అందరికంటే ఫస్ట్ నేనే చెప్పినాను మార్నింగ్ న్యూస్లో. పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకపోయి మీరు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ఎట్లా ఇస్తారు? ఏం చేస్తారు? దీని వెనకాల కీలక పాత్ర కృష్ణారెడ్డిది. ఇక్కడ చూడండి. ఫ్లెక్సీలు హోర్డింగ్ల తొలగింపు, జరిమానాల వసూలు కూడా. ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్, తాగునీటి సరఫరా సైతం. కొత్త విభాగం, విధి విధానాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం. అసెంబ్లీ సమావేశాలుగా ముసాయిదా తయారు చేయాలని ఆదేశం. తుక్కుగూడ నార్సింగ్ మున్సిపాలిటీ హోర్డింగ్స్ వాళ్ళని రెగ్యులర్గా చిన్న చిన్న హోర్డింగ్స్ వాళ్ళకి వాళ్ళ బతుకులు రోడ్ల మీదకి ఈడుస్తూ వాళ్ళు హోర్డింగ్స్ ఎక్కడ పెట్టుకోవద్దని చెప్తూ ఈ నవనిర్మాణ్ టార్గెట్ మీడియా ఎవడో ఆ నరసింహారెడ్డి వాడి పేరు ఏదో ఉన్నది. సో వాళ్ళకి గత ప్రభుత్వం శ్రీనివాస్ గౌడ్ పేరు చెప్పుకొని వాళ్ళు ట్యాక్సులు ఎగ్గొట్టిరు, మున్సిపల్ ట్యాక్సులు ఎగ్గొట్టిరు, అన్నీ చేసిరు. దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు కూడా అదే తోవకి చెందినటువంటి సంస్థలకు ఆర్ఎండ్బి లెటర్ ఇచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వీళ్ళ జీవితాలను సర్వనాశనం చేసి రోడ్ల మీదకి వీళ్ళ బతుకులు ఈడుస్తున్నారు. ఆర్ఎండ్బికి మున్సిపల్కి ఏందండి సంబంధం? సుందరీకరణ పనులు అంటున్నారు. నార్సింగ్ ఆల్రెడీ సుందరంగానే తీర్చిదిద్దబడ్డది కదా. కోట్లు రెవెన్యూ అవుతుంది కదా. చెట్లు మొక్కలు ఆల్రెడీ గత ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది కదా. మళ్ళా కొత్తగా మీరు వచ్చి చేసే సుందరీకరణ పనులు ఏమున్నాయి? మరి ఆ సుందరీకరణ పనులు ఏవైతే హోర్డింగ్స్ తీసేసారో వాళ్ళకన్నా కొద్దిగా అప్పచెప్పాలి కదా. నవనిర్మాణ్ టార్గెట్ మీడియాకి మీరు ఎట్లిచ్చారు కాంట్రాక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ట్యాక్స్ ఎగ్గొట్టినోడికి 5 ఏళ్ల నుంచి ట్యాక్స్ ఎగ్గొట్టినోడికి కృష్ణారెడ్డి పేరు చెప్పుకొని ఎట్లా ఇచ్చిండ్రు? ఆర్ఎండ్బికి మున్సిపల్కి ఉన్నంత సంబంధం ఏంది? ఎన్ఓసి సర్టిఫికేట్ చూపెట్టండి అని అడుగుతా ఉన్నా. దానకిషోర్ పన ఇది. మున్సిపల్ కమిషనర్ కూడా కొడంగలోడట. మరి ఆయన పన ఇది ఎవరు చేస్తుండే? ఇదంతా 129 మున్సిపాలిటీల పన్నుకు ఎగనామం పడతా ఉంది. 129 మున్సిపాలిటీలు అంటే 129 కోట్లు. ఈ 129 కోట్లు ఎవరు నొక్కబోతున్నాడు? నేను చెప్పినా మీకు ముందే లైవ్లా సపరేట్ స్పెషల్గా పెట్టిన. రాను ఒక్క మున్సిపాలిటీతో ఆగదు, అన్ని మున్సిపాలిటీలు ఇదే పరిస్థితి అని చెప్పి ఫస్ట్ దీని గురించి లేవనెత్తిందే ఓకే టీవీ. ఆ బాధితులందరూ మా దగ్గరకు వచ్చారు. జస్ట్ 1 వీక్ అవుతుంది, 1 వీక్ 10 డేస్ అవుతుంది. లింక్ ఉంటే డిస్క్రిప్షన్లో పెట్టండి. ఇక్కడైనా కళ్ళు తెరుచుకోకపోతే ఇంకా అంతే సంగతులు. నవనిర్మాణ్ టార్గెట్ మీడియాకి ఎంత కమ్ముడు వేయండు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మీ పేరే వినబడతా ఉంది. మున్సిపల్ కమిషనర్ ఎంత కమ్ముడు వేయండు టార్గెట్ మీడియాకి, నవనిర్మాణ్కి. ఆర్ఎండ్బి మినిస్టర్ ఎంత కమ్ముడు వేయండు. పోయి వీళ్ళందరూ ఆర్ఎండ్బి మినిస్టర్ని ఎందుకంటే మా పొట్టలు కొడుతురంటే, అవునా ఆ లెటర్ ఎవరిచ్చారో నాకు తెలియదు అంటాడు. ఆ లెటర్ మీద మాత్రం ఆయన సైన్ ఉంది. మరి ఆర్ఎండ్బి మినిస్టర్కి తెలియకుండానే ఆర్ఎండ్బిలో ఏం జరుగుతుంది? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఆర్ఎండ్బికి లింక్ ఏంది? ఈ హోర్డింగ్స్ బిజినెస్ వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసారు.